ఏపీలో 10వ తరగతి వార్షిక పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇక ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు ఇవి జరగనున్నాయి. అయితే ఈ నెల 31వ తేదీ వరకు జరిగే పరీక్షల నిర్వహణకు జిల్లా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలు, అక్రమాలు చోటు చేసుకోకుండా విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. పాఠశాల విద్యలో తీసుకొచ్చిన సంస్కరణలతో మొదటిసారి ఈ ఏడాది 10వ తరగతి విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. ఇక గతంలో తీసుకొచ్చిన ఆంగ్ల మాధ్యమం, జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి సిలబస్తో కలిపి విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. 1000 ప్రభుత్వ పాఠశాలలకు సిబిఎస్ఈ గుర్తింపు ఉండగా ఇక విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు తక్కువగా ఉన్నందున వీరు ఈ ఏడాది రాష్ట్ర బోర్డు పరీక్షలకే హాజరయ్యేలాగా విద్యాశాఖ ఇటీవల నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నేపథ్యంలో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అధికారులు వీలు కల్పించారు. కేవలం హాల్ టికెట్ ఉంటే చాలని స్పష్టం చేశారు. సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారులతో మాట్లాడి వివిధ మార్గాల్లో విద్యార్థుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడిపేలాగా ఏర్పాట్లు చేయాలని ఆర్టీసీ యాజమాన్యం అధికారులను ఆదేశించింది. ఇక ఏపీలో 10వ తరగతి వార్షిక పరీక్షలు అయితే నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇక ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు జరగనున్నాయి. ఈ నెల 31వ తేదీ వరకు అయితే ఈ పరీక్షల నిర్వహణకు జిల్లా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలు, అక్రమాలు చోటు చేసుకోకుండా విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. పాఠశాల విద్యలో తీసుకొచ్చిన సంస్కరణలతో మొదటిసారి ఈ ఏడాది 10వ తరగతి విద్యార్థుల పరీక్షలు రాయబోతున్నారు. గతంలో తీసుకొచ్చిన ఆంగ్ల మాధ్యమం, జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి సిలబస్తో కలిపి విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. 1000 ప్రభుత్వ పాఠశాలలకు సిబిఎస్ఈ గుర్తింపు ఉండగా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు తక్కువగా ఉన్నందున వీరు ఈ ఏడాది రాష్ట్ర బోర్డు పరీక్షలకే హాజరయ్యేలాగా విద్యాశాఖ ఇటీవల నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నేపథ్యంలోనే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకి చేరుకునేందుకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అధికారులు వీలు కల్పించారు. కేవలం హాల్ టికెట్ ఉంటే చాలని స్పష్టం చేశారు. సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారులతో మాట్లాడి వివిధ మార్గాల్లో విద్యార్థుల రద్దీకి అనుగుణంగానే బస్సులు నడిపేలాగా ఏర్పాట్లు చేయాలని ఆర్టీసీ యాజమాన్యం అధికారులను ఆదేశించింది.